గ్రూప్ 1 మెరిట్ లిస్టును హైకోర్టు రద్దు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపదెబ్బ అని మాజీ బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజోజుల శివకుమార్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజకుమార్లు పేర్కొన్నారు. రాష్ట్ర బీఆర్ఎస్వి అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ ఆదేశానుసారం గ్రూప్ 1 పోస్టులకు తిరిగి పరీక్ష నిర్వహించాలని ఆయన కోరుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపి బాబాసాహెబ్ అంబేద్కర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రూప్ 1 కింద డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, ఆర్డీఓ, డిపిఓ ఇలా అనేక ముఖ్యమైన జిల్లా స్థాయి పోస్టులు ఉంటాయని, వీటి కోసం నిరుద్యోగులు చాలా రోజులుగా కష్టపడి ఎగ్జామ్ రాయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్జామ్ నిర్వహించిన తీరు, సెంటర్ల తీరు, 2 సెంటర్లలో 71 మందికి మెరిట్ వస్తే మిగతా 26 సెంటర్లలో 39కి మెరిట్ రావడం, తెలుగు మీడియంలో చదివిన వారికి తక్కువ మందికి మెరిట్ రావడం కూడా నిరుద్యోగులను కలవరపరిచిందని, అంతేకాకుండా తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసిన వారి సంఖ్య 8694 మంది, ఇందులో కేవలం 56 మంది మాత్రమే మెరిట్ రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు కర్రె దేవేందర్ రెడ్డి, కొమ్ము సతీష్, ముత్యం లక్ష్మణ్ గౌడ్, కుక్క మనోజ్, వెన్నం రవీందర్, శ్రీను, రాజు, మల్లేష్, శంకర్, రమేష్, సుధాకర్, మనోజ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు తీర్పిచ్చిందో 563 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్టును రద్దు చేస్తూ తీర్పిచ్చిందో ఇది ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు. ఎందుకంటే ఆ రోజే ఈ మెరిట్ లిస్ట్ వచ్చినాకనే అటు నిరుద్యోగులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ గ్రూప్ 1 ఏదైతే మెరిట్ లిస్ట్ లో అనేక అవకతవకలని ఆనాడే పోరాటం చేసినారు. ఆ పోరాటాన్ని సైతం ఇలా పక్కకు పెట్టి ఆ మెరిట్ లిస్ట్ ప్రకటిస్తే ఏదైతే న్యాయస్థానం నమ్మకంతో ఇలా నిరుద్యోగులందరూ వెళ్ళి వారు విజయం సాధించారు. ఆ మెరిట్ లిస్ట్ రద్దు చేయాలి, తిరిగి మూల్యాంకనం చేయాలని ఇలా కోర్టు తీర్పిచ్చిందో ఆ తీర్పును మేమంతా స్వాగతిస్తున్నాం. ఇది నిరుద్యోగుల విజయము, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ విజయం. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కోవాలి. నిన్న మొన్న సోషల్ మీడియాలో కొందరు చూస్తుంటే మాత్రం ఒక్కొక్క పోస్టు 3 కోట్లు సైతం అడిగారని నిజాలు అది వార్తలు వింటే చాలా భయంకరమైన ఇలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఈ గ్రూప్ 1 పోస్ట్ అంటే డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, సిటిఓ, డిపిఓ, డిస్ట్రిక్ట్ రిజిస్టర్, డిఎస్పీ, జైల్స్, అసిస్టెంట్ కమిషనర్ ఇలా ఏదైతే జిల్లా స్థాయిలో ఒక గొప్ప ఉన్నతమైన పోస్టు. ఈ పోస్టులలో ఒక విధంగా అవకతవకలు కానీ ఏదైతే లంచాలు కానీ ఇలా జరిగితే మాత్రం ఎంతో దుర్మార్గం. ఎంతో మంది, ఎంతో వందల వేల మంది ఇలా నిరుద్యోగులు దీన్నే ఒక లక్ష్యంగా, దీన్నే పోరాటంగా ఇలా ఎన్నో రోజులు ఈ యొక్క చదివి ఇలా హాజరైతే ఇలా అవకతవకలు ఏర్పడి 3 కోట్ల సైతం ఇలా పోస్టులు అమ్ముకునే వార్తలు రావడం దురదృష్టం. ఇప్పటికైనా మేము హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికీ నిరుద్యోగులు న్యాయం చేయాలి. నిరుద్యోగుల పక్షాన ఉన్నామని అనుకుంటే మాత్రం వెంటనే ఈ గ్రూప్ 1 పోస్టులను పూర్తిగా రద్దు చేసి తిరిగి పారదర్శకంగా నిర్వహించి మళ్ళీ మెరిట్ లిస్ట్ ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మేము ప్రకటించాము, తిరిగి మేము అప్పీల్కి పోతాము, సింగిల్ జడ్జిను డబుల్ జడ్జికి పోతాము అంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఇందులో ఏదో తప్పు చేసిందని మేము గ్రహిస్తాము. వారి యొక్క తప్పులను గ్రామాన పల్లెన ఎండగట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేలాగా ఇలా బీఆర్ఎస్ పక్షాన వీళ్ళందరూ పోరాడతారని మేము గర్వంగా చెప్తున్నాము. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా గ్రూప్ 1 పోస్టులు రద్దు చేయాలి, వెంటనే తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ టీజీపీఎస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ ఆదరగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు పెట్టడం జరిగింది. అలా పెట్టడం వల్ల నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అన్యాయంగా వాళ్లకు సపరేట్గా 2 సెంటర్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క పోస్టుకు 3 కోట్ల నుంచి 5 కోట్లకు ఈ ప్రభుత్వం అమ్ముకోవడం జరిగింది. అది ఎలా సాధ్యం అనేది కూడా ప్రభుత్వానికి అర్థం కాక నిన్న కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని వెంటనే రద్దు చేసి నిరుద్యోగులకు మళ్ళా ఎగ్జామ్ నిర్వహించాలని ఉద్దేశంతో ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది చేసినటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతితో కూడుకున్నదని కోర్టే ఈ నిరుద్యోగుల పక్షాన తీర్పుని ఇవ్వడం గవర్నర్. ఎందుకంటే ఈ కోర్టు తీర్పు కూడా వాళ్ళకి చెప్పపెట్టలాగా అనిపించడం లేదు.
దీన్నే మళ్ళీ కొనసాగిస్తాం అనే ఉద్దేశంతో ప్రభుత్వం చూస్తుంది. నిరుద్యోగులకు ఏ విధంగా అయితే అన్యాయం జరుగుతుందో ఈ అన్యాయానికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండదండగా ఉన్నది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఎల్లవేళలా మేము సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాము. వారికి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి వాళ్లకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు ఎగ్జామ్ పెట్టి వాళ్ళ ఉత్తీర్ణతను బట్టి వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం అవినీతి కోసం డబ్బుల కోసం పనిచేస్తున్నట్టు ఒక మంత్రి, ఉన్నతమైనటువంటి మంత్రి, నెంబర్ 2 అని చెప్పుకునేటువంటి మంత్రి అవినీతి పాల్పడినట్టు ఆధారాలు కూడా ఈనాడు పత్రిక ద్వారా తెలియజేయడం జరిగింది. ఆ పత్రిక చూసిన తర్వాతనే కోర్టు దీన్ని సుమోటోగా తీసుకొని కోర్టులో దీన్ని వాదనలు వినిపించిన తర్వాత ఈ ఎగ్జామ్ రద్దు చేయాల్సిందిగా కోరడం జరిగింది.